ఈరోజు మన వాక్య ధ్యానాంశము నన్ను భ్రమపరచవద్దు. కీర్తన 71:4. అవినీతిపరుడు క్రూరుడిగా ఉంటాడు, మనల్ని ఎవరు చంపనక్కరలేదు, కానీ వారి ఉద్దేశ్యములతో మనలను పొడవచ్చు. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన ఉద్దేశ్యములు. ఎవరైనా మా దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా నడిచినట్లయితే వారు దేవుని వాక్యమునకు, దేవుని పిల్లలకు శత్రువులు. సామెతలు 6:1-3. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయివేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీవు చెలికాని చేత చిక్కబడితివి. నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. మనము మన స్నేహితులకు మనలను మనం అమ్ముకోకూడదు, లేక వారి ఉద్దేశ్యములను అప్పు తీసుకొనకూడదు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులే మనకు తప్పుడు ఉద్దేశ్యములు ఇవ్వవచ్చును. అప్పుడు మనము దేవుని వాక్యమును చూపెట్టవలను. దేవుని వాక్యమే మనలను నడిపించవలను. కొన్నిసార్లు మనము మనుషులతో ఎంత స్నేహమై ఉంటామంటే సులువుగా వారి యొద్ద నుండి తప్పించుకొనలేము. నాశనము తన మీదకు వచ్చినప్పుడు సంసోను తను తాను తప్పించుకొనలేకపోయినాడు. మన జీవితములలో మనము తారుమారుగా అయిపోవటం చాలా విచారకరమైన సంగతి. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన తలంపులను మనం అంగీకరించినప్పుడు మరియు దేవుని వాక్య ప్రకారము నడవని వారి సలహా తీసుకునేటప్పుడు మనం చాలా కలవరములో మునిగిపోతున్నాం. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన ప్రతి తెలివి విషయములో మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పు భావములు మనలోనికి తీసుకుని రావటం వలన మన వ్యక్తిత్వము నాశనము చేయబడమే. సైతాను యొక్క కోరిక నిజముగా క్రైస్తవులు కానటువంటి స్నేహితులకు నిన్ను నీవు అప్పచెప్పుకోకూడదు. నీవు నీ ప్రేమగల దేవుని హస్తములలో ఉండుట వలన నీ సేవ అంతము లేనిదిగా ఉంటుంది. దేవుడు నీ కొరకు ఒక ఏర్పాటు చేసి ఉన్నాడు. అది చాలా ప్రేమతో కూడిన ఏర్పాటు. ఈ లోకపు మర్యాదలలో నీ వ్యక్తిత్వమును ముంచివేయకూడదు. దేవుడు నీతో మొరపెడుతూ ఉన్నాడు. మనం ప్రార్థనలో తప్పిపోయినప్పుడు కొన్నిసార్లు తిరుగుబాటు వస్తుంది. నీకు మించినటువంటి బాధ్యతలు వహించవద్దు. అవి ప్రార్థనలో ఆటంకం వస్తాయి. మనం భరించగలిగిన దానికన్నా ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే మన జీవితంలోని కూడా కలవరం వస్తుంది. మన ఎదుట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ఉండాలి. సహవాసం యొక్క సేవలో నీ భాగమును తీసుకో. మనమందరము ఒక గుంపుగా చేస్తున్నాము. ఆత్మయందు మాతో ఏకత్వము కలిగి ఉండట గొప్ప సహాయము. మనలో ప్రతి ఒక్కరము మనం సేవలో తీసుకున్నటువంటి భాగము తీసుకొనకపోతే కొంతమంది తమ శక్తికి మించిన భారము వహిస్తారు. తర్వాత వారు కలవరములోనికి వస్తారు. మన సహవాస సభ్యులలో కొంతమంది కొరకు ప్రార్థన చేద్దాం. వారు దూరమందున్నారు. వారి తలలు ప్రవాహమునకు పైగా పెట్టుకోవడం అది పెద్ద పోరాటం. మనం కలవరములోనికి రాకుండా ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని శక్తితో వాడుకొనదగినటువంటి వారు ప్రార్థించాలి. పోరాటమునకు ముందు రాత్రి నెపోలియన్ తాను చేయబోయే కదలికలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. తాము ఆలోచించగలిగినటువంటి అన్ని రకముల తాకుడులకు అతడు సిద్ధముగా ఉండేవాడు. నీ జీవితమును తక్కువగా అంచనా వేసుకోవద్దు. నీ వ్యక్తిత్వం మీద దేవుడు గొప్ప విలువను పెట్టి ఉన్నాడు. దేవుడు బలముగా వినియోగించుకోలేనటువంటి వారు ఎవరు లేరు. నీ ఉద్యోగ సంబంధమైన సమయంలో నీ మీద పనిభారం పడినప్పుడు ఆశ్రయం కొరకు బండ దగ్గరకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండాలి. నీకు నీ దేవునికి మధ్య ఏమీ రానియవద్దు. నీ ప్రయోజకత్వం పారవేయవద్దు. మన బిడ్డలను ఎంత జాగ్రత్తగా పెంచుతామో దేవుడు కూడా మనకు నేర్పించుటకు, తర్ఫీదు చేయుటకు జాగ్రత్త కలిగి ఉంటాడు. కీర్తన 71:20లో అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నీ కష్టములు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ దేవుడు మీ జీవితమును కలవరము లేకుండా కాపాడుతాడు. మనల్ని ఉబ్బించే మాటల నుండి జాగ్రత్త పడదాం. మనను గద్దించి సరిదిద్దేవాడే మన నిజమైన స్నేహితుడు. దేవుని వాక్యము మనల్ని ఎన్నడూ ముఖస్తుతి చేయదు. మనలను కనిపెట్టుచున్న దేవదూతలు కన్నీరు కారుస్తారు. ఇది ఎప్పుడనగా మనం ఉద్దేశపూర్వకముగా దేవుని యొక్క
సలహాను త్రోసివేసి మిమ్మల్ని మీరు దుష్టుని చేతులలో అప్పగించుకున్నప్పుడు సహవాసమునకు మీరు చేసే సేవ 10 అంతలు మీ గృహమునకు మీ జీవితమునకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు జీవితములో సిలువలో సైతము ఏమాత్రము కలవరము లేదు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.